అన్నాయ్ అన్నాయ్ పెద్ద సమస్య వచ్చి పడింది అన్నాయ్. ఇలా చూడయ్యా, ఎప్పుడు చూసినా నువ్వు సమస్యలు తీసుకొస్తూ ఉంటావు. అన్నాయ్ నేను కష్టపడి బీచ్ లో రెస్టారెంట్ కట్టాను, దాన్ని వాళ్ళు పగలగొట్టి పడేశారు. నువ్వెందుకు బీచ్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసావు? సైడ్ ఎక్కడైనా పెట్టొచ్చు కదా. అన్నాయ్ ఆల్రెడీ నేను చాలా కురుంగిపోయి ఉన్నాను, అనవసరంగా మాట్లాడొద్దని చెప్పండి. ఒకవేళ దూరంగా ఉండుంటే నీ రెస్టారెంట్ సైడ్ లోనే కదా ఉంటుంది, అప్పుడు బీచ్ లో ఉండదు కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు. అన్నాయ్ ఇప్పుడు డబ్బులతో వీడి నోరు నొక్కబోతున్నాను. అరే అసలు ఏమైందో ముందా చెప్పు. వీడు చెప్పాడు కదా బీచ్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశానని, వాళ్ళేమో ధ్వంసం చేసేశారు కాబట్టి సైడ్ కొచ్చింది. ఉండండి వీడి సంగతి. అది వదిలే, నువ్వేం చేయగలవో దాన్నే నువ్వు ప్రయత్నం చేయి, అర్థమైందా? అదే చేస్తున్నాను, కానీ ఆ అన్న వచ్చి మొత్తం నాశనం చేసి పడేశాడు. మీ అన్నయ్య ఏంటి ఇలా ఉన్నాడు? ఓ నాయనో, మా అన్నయ్య కాదు రౌడీ అన్నలు. ఇలా చూడు, ఏదున్నా సూటిగా చెప్పావు, అనవసరంగా సోది మాత్రం చెప్పొద్దు. మీకు తెలుసు కదా నేను బీచ్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశానని. బీచ్ అంటే సముద్రంలో కాదు, తీరం దగ్గర, సముద్రం ఒడ్డున. సరిగ్గా చెప్పావు అన్నయ్య, నా రెస్టారెంట్ బ్రహ్మాండంగా కొనసాగుతోంది. కొన్నాళ్ల క్రితం అన్నలు వచ్చి నా రెస్టారెంట్ ని పాడు చేశారు. ఏమైంది? వాళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన పార్టీ జరుగుతోంది. వా, కడుపు నిండిపోయింది. ఇప్పుడు తర్వాత పనిని కూడా పూర్తి చేద్దామా? అంటే డాన్స్. సరే పదా. ఏంటన్నలు రెస్టారెంట్ మూసేద్దాం అనుకుంటారా ఏంటి? వీడు నా మూడు మొత్తం పాడు చేసేసాడు. మనకెందుకు పారుద్దో, మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదా. ఆగాగు, వీడి దగ్గర తిన్నందుకు డబ్బులు తీసుకొని వెళ్దాం. హేయ్, మీ బుర్రలు ఏమైనా పాడైపోయినాయా ఏంటి? మీరు తినడానికి మీరే కదా కట్టాలి. అర్థం చేసుకోవయ్యా, ఇది మా ఏరియా. నువ్వు మా ఏరియాకి వచ్చి రెస్టారెంట్ పెట్టి మాకే డబ్బులు ఇవ్వనంటే ఏంటి అర్థం? హేయ్, నేనేమన్నా తిరిగి తక్కువ అనుకున్నావా? నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? ఇప్పుడు మేమేం చేస్తావో చూడు కొంచెం. ఏయ్, ఏం చేస్తున్నారు? డాన్స్. మళ్ళీ వచ్చేసాను. ఇలా చూడండి అయ్యా, మీ ఇద్దరు ఇక్కడ ఎంజాయ్ చేయడం కోసం కదా వచ్చారు. అన్నయ్య ఏం చేస్తున్నారు వాళ్ళు కస్టమర్లు? నువ్వే కదా గొడవ పెడుతున్నారు అన్నావు. అన్నాయ్ వీళ్ళు వాళ్ళు కాదు. అన్నలని నువ్వే కదా చెప్పావు, వాళ్ళు కూడా చూడడానికి రౌడీ లాగే ఉన్నారు. చూడండి అన్నాయిలు, ఈ రోజు మేనేజర్ టీం పార్టీ పెట్టాడు. అందరూ రౌడీ కాస్ట్యూమ్స్ వేసుకొచ్చారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళలో వారిని ఎలా కనిపెట్టగలను? నేనేమైనా వేడుక చూడటానికి వచ్చానా? వాళ్ళు రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎంజాయ్ చేయండి. కౌంటర్ దగ్గరికి వెళ్ళి వేరే డ్రెస్ వేసుకోండి. షోగ్గా తయారైం కదా. తర్వాత వేయబోయే పాట మీ అందరి కోసం. పింజా, చెప్పు చిందా. ఇది మన పార్టీ, పద వెళ్ళి డాన్స్ ఆడదాం.
ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ నే ప్లే చేయి. నేను చెప్పేంత వరకు ఆ సాంగే ప్లే అవ్వాలి. అర్థమైందా? అనాయలు వాళ్ళిద్దరు వచ్చేసారు. అన్నా ఓసారి ఇటువైపు వస్తారా? ఎవరా నిగల మేమెవరో ఇప్పుడు నీకు తెలియదురా. పాపం వీళ్ళు నాన్న అని పిలుస్తున్నారు. మనకు కావలసిన వాళ్ళు అయి ఉంటారు. హాహా. అన్నాయ్ వీళ్ళు ప్రతిదానికి నాన్న అని అంటారు. ఇదిగో చెప్పేస్తున్నాను, మేము చాలా డేంజర్ అయిన మనుషులం. తోతారాం కుక్కర్ లాగా వేడి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు రెండో విజిల్ వేసే తీరాలి. అర్థమైందా? వీళ్ళని ఏం చేయకుండానే విజిల్ వేసేశారు. మా మీద చేయి వేస్తారా? రే వెళ్ళి వాళ్ళని చిత్తకు బాదండి. ఏం చేస్తున్నావు? అతను ఎలా కష్టం. కనిపెట్టాలి? అందరూ రౌడీల్లాగే ఉన్నారు. సారీ అన్నాయ్. ఎవరైనా కాపాడండి ప్లీజ్. అర్థమైందా? ఆగండ్రా. మీరు కూడా రండి. మేము ఈ రోజు ఫైట్ చేసే మూడ్లో ఉన్నాం. మేము గొడవ పడ్డానికి వచ్చాం, మమ్మల్ని క్షమించేయండి. మంచినీళ్ళు. ఏయ్, నా వాటర్ బాటిల్ తీస్తామని అది ఇలా ఇచ్చాయి. ఖాళీ చేసి నీకే ఇచ్చేస్తానులే బాటిల్ని. సీఎం అకుల్, అంత తొందర ఏంటి? కార్ ని బిల్డింగ్ పైకి పోనిస్తున్నారు. లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదా. ఒరే నాయనా, నాకు యాక్సిడెంట్ అయ్యింది. కారు వెళ్తుంటే కాకొచ్చి గొడవ చేసింది. అప్పుడు అది నన్ను అడగకుండా నా కారులో ఉన్న వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళిపోయింది. ఉండండి అంకుల్, మీకోసం నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. బాబు, నాకు వాటర్ బాటిల్ తొందరగా తీసుకురా. అలాగే నన్ను వెంటనే ఆసుపత్రిలో కూడా జాయిన్ చేసేయి. కార్ 2 టైర్లు ఊడిపోయాయి. ఒకవేళ 2 టైర్లతో వెళ్ళాలనుకుంటే స్కూటర్ లో 3 వెళ్తున్నారని అందరూ అంటారు. నేను అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పిస్తాను. హలో. అరే, పోలీస్ బండిలో హనీ ఏం చేస్తున్నాడు? తెలిసిన విషయమే కదా. అని పోలీసులతో 5 నిమిషాలు మాట్లాడితే ఆ పోలీసు వాళ్ళు కేసు మాత్రం వేస్తారు. ఎనీ డౌట్? మా మిత్రుడు హనీ ఎటువంటి తప్పు చేసి ఉండడు. ప్లీజ్ దయచేసి వాడిని వదిలిపెట్టండి. హనీ రా లోపలికి వెళదాం. ఆగండి ఆగండి. అరే, నేను సీఎం అయ్యాను. ఏంటి సీఎం? నువ్వు టమాటాలు తీసుకురావడానికి వెళ్ళి సీఎం ఎలాగయ్యావు? శబాష్, ఇది చాలా గొప్ప విషయం కదా. అరే, అసలు తనకి సీఎం స్పెల్లింగ్ కూడా తెలీదు. అలాంటప్పుడు ఎలా సీఎం అయ్యాడు? సీఎం వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. సీఎం సార్ కోలుకునే వరకు అప్పటి వరకు మన సీఎం హనీ గారే. అలాగే నేను ఎవరంటే సీఎం గారికి అసిస్టెంట్ ని. నీకు సీఎం కి అర్థమైనా తెలుసా? తెలుసు. ఏఎం అంటే ఉదయం, పిఎం అంటే సాయంత్రం, సీఎం అంటే మధ్యాహ్నం. శబాష్ శబాష్ శబాష్, ఈ ఊరు చాలా బాగా పెరిగిపోతుంది. నువ్వు సీఎం అయ్యావు, ఇప్పుడు ఏం చేస్తావు? మొదటి పనిగా మేడం టమోటాలు తీసుకురమ్మన్నారు, అది చేస్తాను.
వీళ్ళు నన్ను అసలు పని చెయ్యనివ్వడం లేదు. టమోటాలు నేను వెళ్ళి తీసుకొస్తాను. కమాండర్ చెప్పింది విను, లేదంటే వాళ్ళు నిన్ను కొడతారు. నీకు తెలుసా, సీఎం సారు మన స్టేట్ ని డెవలప్ చేస్తారు, సరిగ్గా చెప్పారు. ప్రజలకు సేవ చేస్తారు. అందువల్ల నువ్వు కూడా ప్రజలకు సేవ చెయ్యి. సరే, నేను అందరికీ సాయం చేస్తాను. మేం పాత సీఎంతో మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాం. వాటి సంగతి ఏం చేశారో చెప్పండి. మీ కోరికల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ ఊర్లో అందరూ కుడి వైపుకే తల దూకోవాలి. అప్పుడే మీ నాయకుడు ప్రజల కోసం చాలా చేశాడు అని చెప్పుకోగలం. ఇక తర్వాత చట్టం, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒంటి కాలితో నడవాలి. ఎందుకంటే చాలా మంది యోగా చేస్తున్నప్పుడు చూశాను. ఫిట్నెస్ కి ఇది చాలా మంచిది తెలుసా? కాలు పైకెత్తాను, స్టెప్ ఎలా తీసుకోవాలి? సీఎం బండిని ఇతనే గుద్దాడని నాకు అనిపిస్తోంది. అప్పుడే కదా వీడు అనుకుందంతా ఊర్లో చేయొచ్చు. ఇప్పుడు మీరందరూ మీ సమస్యలేంటో నాకు చెప్పండి. అరే, ప్రాబ్లం ని సృష్టించేదే తను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటని అడుగుతాడేంటి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? సార్, మా తాతయ్య రోజు సిటీ నుంచి బయటికి వెళ్ళాలి, కానీ ఎక్కువ ట్రాఫిక్ వల్ల అతను బయటికి వెళ్ళలేకపోతున్నాడు. ఏదో ఒకటి చెయ్యండి. ఇందులో ఏముంది? ట్రాఫిక్ ఎలా క్లియర్ చేయాలో నాకు తెలుసు. సిటీలో ఉన్న వీధులన్నిటినీ మూసేయండి. అప్పుడు వీధిలో ఉండవు, ట్రాఫిక్ ఉండదు. సార్, సొసైటీలో గత 3 రోజులుగా నీళ్లు రావట్లేదు సార్. మీ ఇంటికి నీరు నేను తీసుకొస్తాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. డ్యాముని ఓపెన్ చేయండి. ఏదో కలగట్టున్నట్టున్నాను. చప్పట్లతో మన కొత్త సీఎం ని ఆహ్వానించండి, మిస్టర్ హానీ. అని నేను మేడం గారు పిలుస్తున్నారు. ఇదిగో వస్తున్నాను. మీరు కాసేపు మైక్ చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అద్భుతం, నేను హానిగా మారాను. నువ్వు త్వరగా వెళ్ళు. హనీగా మారడం వల్ల నువ్వు ఎవరి దగ్గర తన్నులు తినావు. ఎనీ డౌట్? సీఎం సారు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఆల్ ద బెస్ట్ బన్నీ. సారీ హనీ. చాలా టైం అవుతుంది. ఏమేంటి? రారా? అందరూ ఓపిక పట్టండి. ప్రాబ్లం కి సొల్యూషన్ నా దగ్గర ఉంది. అందరూ ఇప్పుడు 2 కాళ్ళతో నడవచ్చు. మీకు నచ్చిన హెయిర్ స్టైల్ తో మీరు ఉండొచ్చు. మీకు స్వేచ్ఛ దొరికింది. పొద్దున కిచెన్ లో చూశాను. ఇప్పుడు సీఎం సారు ఊరేగుతూ ఉన్నారండి. ట్రాఫిక్ ఎక్కువైనందువల్ల మన రోడ్స్ అన్నిటినీ మనం పెంచబోతున్నాం. వీళ్ళు లేచాడంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పడుకోబెట్టేస్తారు. ఎనీ డౌట్? నీళ్లు రావడం లేదు కదా, పైప్ లైన్స్ ని రెడీ చేద్దాం. మొత్తం అంతా మునపట్ల మార్చేశాను కదా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళ కాదు, చాలా బాగా చేశాడు. రండి రండి, ఈ మంచి మ్యాజిక్ ని చూడండి. వచ్చే విచిత్రమైన స్టంట్స్ చూడండి. రండి రండి, ఈ మ్యాజిక్ ని చూడండి. పిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ రండి. వచ్చి మీరందరూ తిలకించండి. అలా చూడు. అదండి, మనం కూడా వెళ్ళి చూద్దాం. ట్రింగ్ ట్రింగ్ పవర్ పవర్, ట్రింగ్ ట్రింగ్. చెప్పేదంతా పూర్తిగా వినండి. నేను ఈ మ్యాజిక్ తోటి ఏం కావాలన్నా చేసి పెడతాను. నిన్ను ఇప్పుడు మాయం చేస్తా, నిన్ను కూడా మాయం చేస్తా. తర్వాత నిన్ను గాలిలో ఎగిరేలా చేస్తాను. నన్ను చూసి నవ్వుతున్నారా? ఇప్పుడు చూడండి, గాలిలో ఎగురుతా. నా మ్యాజిక్ ఎలా ఉంది? అవును, నిజమే. ఒకసారి మెజిషియన్ ఏమన్నారంటే, నువ్వు కన్ను మూసుకో, నేను అంతా చూపిస్తాను అన్నాడు. అతను నా చైన్ ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఎనీ డౌట్? సరే, మీలో ఎవరైనా ఈ స్టేజ్ మీదకి వస్తారా? రండి.
ట్రింగ్ ట్రింగ్ మ్యాజిక్ చూడండి. ట్రింగ్ ట్రింగ్ ఇప్పుడు మాయమైపోతాడు. చూడండి నా మ్యాజిక్ ఎలా ఉంది. నన్ను సింహంగా మార్చి చూపించు, లేదంటే ఇలాంటి చిన్న గరడీలు నేను కూడా చేయగలను. చిన్న మ్యాజిక్. ఏం మ్యాజిక్? టీ పొడి పాలు వేరువేరుగా ఉంటాయి కదా, నేను వాటి రెండింటినీ కలిపి టీ తయారు చేస్తాను. నీలా బుర్బుర్ అనుకుండానే. నోరు మూయ్. ఇంతకీ ఈ మూర్ఖుడు ఎవరు? నేను మూర్ఖుడి కాదు, గాడిదని. నీ గారడీలు నిజమైతే నన్ను సింహంలా మార్చి చూపించు. అరే మారమంటే బుద్ధిమంతుడుగా మారరా యాదవా. సింహం ఎంత ప్రమాదకరమైందో నీకు తెలీదా? నా మ్యాజిక్ ని అనుమానిస్తున్నావా? ఇప్పుడు చూడు. ఎలా ఉంది? బాగుందా? నేను సింహంగా మారలేదు, నన్ను గాల్లో ఎగిరేలా చేశావు. ఆయన గాల్లో మాత్రమే విహరించేలా చేస్తున్నాడు, దానిని సింహంలా మార్చలేకపోతున్నాడు. పదండి వెళ్దాం. పదండి వెళ్దాం, ఇవన్నీ చెత్త గారడీలు. అరే ఆగండియా, ఎక్కడ పోతున్నారు? ఇంకా చాలా మ్యాజిక్ ఉంది. మూర్ఖుడా, నీ వల్ల నా మ్యాజిక్ అంతా నాశనం అయిపోయింది, తెలిసిందా? ట్రింగ్ ట్రింగ్ మ్యాజిక్ మ్యాజిక్ ట్రింగ్ ట్రింగ్. వాడు మాయమైపోగాక. ఈ రోజు నుంచి నువ్వు ఏ మాట చెప్పినా అది ఆపోజిట్ గానే జరుగుతుంది. ఒరే అన్నయ్య, నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను చిన్నోడా. చాలు ఈ మ్యాజిక్ అంతా, పదండి ఇంటికి వెళదాం. అయినా మెజిషియన్ ఎందుకు నువ్వు ఛాలెంజ్ చేసావు చెప్పు. నేనెక్కడ ఛాలెంజ్ చేశాను చిన్నోడా, నేను సింహంగా మారాలనుకున్నాను. సింహంగా మారడం మంచి విషయమే కదా, లేదంటే జీవితాంతం ఇలాగే పిల్లిలా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే అప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ కాదు, నువ్వు అందరి దగ్గర తన్నులు తింటావు. ఏం నిజం కాదు, ఇలాంటి జాదుగాలని నా బుర్రతో హ్యాండిల్ చేసేవాణ్ణి. హలో పిల్లలు. అరే వావ్, మేడం బ్యూటీ పార్లర్ నుండి వచ్చారనుకుంటా. చాలా ఫ్రెష్ గా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ హనీ. ఇంతకు ముందు ఈవిడ బుద్ధి మాత్రమే మందగించింది, ఇప్పుడు ఒళ్ళంతా పాకింది. నేను మురికిగా అయిపోయాను, స్నానం చేసి వస్తాను. బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు. అరే ఏమైంది? ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా మనం ఎందుకు ఇంత స్లోగా నడుస్తున్నాం? ఇప్పుడు మనం చాలా వేగంగా వెళ్తున్నాం. నేనేమో అతని ఇంటి అడ్రస్ ని తీసుకున్నాను. మనం వెంటనే ఆ మంత్రగాడి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నేను హనీని ఇలా చూడలేకపోతున్నాను. ఇలా చూడు, నువ్వు అడిగావని ప్లాస్టర్ తీసాం. ఇక్కడి నుంచి నువ్వు ఏం చెప్పినా వ్యతిరేకంగా చెప్పాలి. అప్పుడే ఇక్కడ అన్ని విషయాలు సరిగ్గా జరుగుతాయి. అర్థమైందా? సన్నీ, మమ్మల్ని వెళ్ళనివ్వు, మేము త్వరగా వెళ్ళాలి. నేను వెళ్ళనివ్వకపోతే ఏ సన్నీ, మేము హ్యాండిల్ చేస్తున్నాగా, నువ్వు అసలే మాట్లాడొద్దు హనీ. ఎందుకు నువ్వు హనీ నోరు మూస్తున్నావు? ఏదైనా ఉంటే నాతో మాట్లాడతాడు కదా వాడు. ఏం చెప్పినా తలకిందులుగా చెప్పు. వీడికి ఇంత ధైర్యమా? నా గురించి తప్పుగా మాట్లాడతాడా? ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విను సన్నీ. నీ బాడీ కంటే చండాలమైనది ఈ లోకంలో ఇంకేదీ లేదు. నువ్వు ఏ జిమ్కి వెళ్తున్నావో దయచేసి చెప్పకు. చెప్పావంటే ఆ జిమ్ని మూసేస్తారు. సరే చెప్తాను. ఈ లోకంలో నీకంటే అందమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు పుట్టుకతోనే సిక్స్ ప్యాక్ తో పుట్టినట్టున్నావు. ఏంటి ఇప్పుడు సంతోషమేనా నీకు?
అరే నాకేమైంది? అయ్యో నేనేంటి ఇలా అయిపోయాను? పరిపోతా. చిన్నోడా నేరుగా చెప్పినా సమస్య వస్తుంది, ఉల్టాగా చెప్పినా గానీ సమస్య వస్తుంది. అందుకే నువ్వు మాట్లాడుకో. ఆ మంత్రగాడి ఇంటికి వస్తే చాలు, మా వెనకాతల నువ్వు బయలుదేరు. పొప్పట్ నువ్వెంత మంచివాడివి, పైన వాడు నిన్ను సంతోషంగా చూడాలి. వావ్, అది నా సొంతం. ఏయ్! ఏయ్! అరే! ఏయ్! ఏయ్! తప్పించుకున్నావా? నిన్ను మాత్రం వదిలిపెట్టాం. సారీ. రిమోట్ ఇవ్వు. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను మేడం. అరే మేడం, మీకు దగ్గు ఎలా వచ్చింది? మేడం గ్రీన్ డ్రెస్ వేసుకున్నారు, ఇంకా మెడలో రెడ్ పర్స్ వేసుకున్నారు, అందుకే దగ్గు వస్తుంది. అయితే దగ్గు డ్రెస్ వల్ల వచ్చిందా లేక పర్సు వల్ల వచ్చిందా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదు, కాలిపోయిన ఫీజు అర్థమైందా? హాని నాకు పొల్యూషన్ వల్ల దగ్గు వస్తుంది, గొంతు కూడా నొప్పిగా ఉంది. అయితే గొంతు వత్తనా? అని గాడిదలా మాట్లాడకు, ఎవరైనా గొంతు పట్టుకుంటారా? గొంతు నొప్పికి వేడి నీళ్ళు తాగితే బాగుంటుంది. వేడి నీళ్లు తాగిన ప్రయోజనం ఏముంటుంది? పొల్యూషన్ వల్ల మళ్ళీ మళ్ళీ దగ్గు వస్తూనే ఉంటుంది. పొల్యూషన్ అంటే ఏమిటి? పొల్యూషన్ అంటే ఏంటంటే దుమ్ము, ధూళి, పొగ, ఇంకా గ్యాసెస్. మనుషులందరూ కలిసి పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు, అందువల్లే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆక్సిజన్ అంటే ఏమిటని అడుగుతావు, అంతే కదా? నేనేమి అంత ముద్దును కాదు, హాస్పిటల్లో వేసుకోవడానికి మాస్క్ ఇస్తారు కదా, అదే ఆక్సిజన్. తవ్వు గుంతలు తవ్వు, తవ్వు తవ్వు గుంతలు తవ్వు. అసలు ఏం చేస్తున్నారు మీరు? చెట్లు నాటడానికి మేము గోతులు తవ్వుతున్నాం. ఇంత పెద్దదా? అయితే చెట్టే నాటాలి, నూతినేం పగలగొట్టలేదు, అర్థమైందా? పైకి ఎక్కి వచ్చేయండి. నేను పైకి ఎక్కలేకపోతున్నా. నీ చెయ్యవు, చెయ్యవు. అందడం లేదు. పట్టుకున్నాను. నేను వస్తాను. గాడిద వైపోయావా ఏంటి? లేదు, నేను డాంకీని, వీడేమో పిచ్చోడు. ఉండు, నేను హెల్ప్ చేస్తాను. ఆగండి, నేను వస్తున్నాను. ఏ నందు, నేను ఎప్పుడు ముందు వెళ్ళినా నా వెనకాలే వచ్చి పడేస్తున్నావు. ఉండండి, నేను సాయం చేస్తాను. నిచ్చినెక్కి వచ్చేయండి. ఉండు, నేను వస్తున్నాను. సైలెంట్ గా రా. నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటి మర్చిపోయావా? చెట్లు నాటుతానని చెప్పాను కదా. చెట్లు పెంచడానికి ఇంట్లో ఉన్న గార్డెన్ ఎవరైనా తవ్వేస్తారా ఏంటి? అర్థమైంది. పదనందు, బయటికి వెళ్ళి చెట్లు నాటుదాం. ఏంటిది? ఎవరు ఈ నడు రోడ్లో గోతులు తవ్వారు? గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు, మా ఇంటికి ముందు ఈ విధంగా ఎవరు గుంటలు తీశారో చాపాట్లు కొట్టండి. ఎవరు ఈ నడు రోడ్లో గోతులు తవ్వారు? మాకు ఈత కొట్టాలనుంది. చూడండి, పార్కింగ్ చేసే చోట ఎవరి విధంగా గార్డెనింగ్ చేసింది. పార్కింగ్ లో గార్డెనింగ్ చేస్తే గార్డెన్ కి ఏం చేయాలి? కారుని ఎలా బయటకు తీయాలి? కారు మీద ఎక్కొద్దు, కొత్తగా కొన్నది ఇది.
ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు ఇంటి బయటికి వెళ్ళిపోండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే మీ కార్ టైర్ గుంటలో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత మీరు కారులో ఏసీ వేసుకుని చక్కగా హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఈ ఊర్లో ప్రతి ఒక్క చోట గుంటలు తవ్వి పెట్టారు. ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఆ గుంటలు తవ్విన ఆ ఇద్దరు మన సీసీటీవీ కెమెరా మూలంగా ఎవరనేది మనకు తెలిసింది. కానీ ఇదంతా నీ పనేనా? అవును, నిన్న రాత్రి గుంతలు తవ్వాం, ఈ రోజు రాత్రికి చెట్లు నాటుతాం. ఎవరైనా రోడ్డు మీద గొయ్యి తవ్వుతారా? ఇంట్లో ఉన్న పెరట్లో గుంతలు తవ్వకూడదు, రోడ్డు మీద గుంతలు తవ్వకూడదు. మరైతే చెట్లు ఎక్కడని నాటాలి? అని ఎక్కడా? నందు అందరి బంధువు. నేను బంధువు అన్న సంగతి ఇన్స్పెక్టర్ కు తెలియడం లేదు. ఎవరైనా చెప్పండి. హనీ ఎక్కడా? నేను తనని అరెస్ట్ చేయాలి. అని ఇంట్లో లేడు. అయితే నువ్వెవరు? నేను హనీ భూతాన్ని. తప్పించుకొని వెళ్ళు. అయ్య బాబోయ్. ఇన్స్పెక్టర్ పంట వాళ్ళని వదిలేయండి. వీళ్ళు ఈ సిటీ మొత్తం కలవరం సృష్టించారు. ప్రతి ఒక్క చోట గుంటలు తవ్వి పెట్టారు. దీన్ని అంటారు ఒకరు చేసిన తప్పుకి మరొకరు అనుభవిస్తారు అని. శభాష్, చాలా మంచి పని చేస్తున్నారు. గుంతలన్నీ మూయించేశారు. ఇప్పుడు నేను చెట్లు ఎక్కడ నాటాలి? అది కూడా నేనే చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ నది ఒడ్డున మీరు ప్లాంట్ ని ఏర్పరచాలి. దీని వల్ల ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. ప్లాంటేషన్ చాలా మంచి విషయం, కానీ నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే పొల్యూషన్ తగ్గిపోవాలి, ఇంకా మేడంకి దగ్గు రాకూడదని. ఏంటి ఇంత చిన్న విషయమా? నువ్వు తెలివిగా సమాధానం చెప్తావు అనుకున్నాను. ఎవరతను? వావ్ 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 వావ్! నా వావ్ ఎంట్రీ ఎలా ఉందో చెప్పండి. పక్కకి పోండి. సారీ పిల్లలు. ఏ కట్కర్, నేను వచ్చేసాను. వెల్కమ్ మై డియర్ రాకీ, వెల్కమ్. పిల్లలరా, తనే నా మిత్రుడు రాకీ, నా చిన్ననాటి స్నేహితుడు. ఎన్నో ఏళ్ల తర్వాత మేము ఇప్పుడే కలుస్తున్నాం. ఏ తను తిరునాళ్ళలో తప్పిపోయాడా? అవును, నేను చాలా సినిమాల్లో చూశాను. చిన్నప్పుడు తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళు పెద్దయ్యాక మళ్ళీ ఇలా తిరిగి వస్తారు. వావ్! నాకు విషయం చెప్పండి, మీ ముగ్గురిలో ఎవరైతే ఎగిరి కొడతారో చెప్పండి. ఇది పోపట్టే. కానీ జాగ్రత్త, నువ్వేమో నా సైజు గురించి మాట్లాడొద్దు. జోర్దార్ ఏమో చాలా జోరుగా కొడతాడు, ఎందుకంటే తన పేరు జోర్దార్ కదా. ఎనీ డౌట్? అలాగా? నా చేతి మీద కొట్టు జోర్దార్. నీకు ఎంత శక్తి ఉందో నేను కూడా చూస్తాను. వద్దు వద్దు రాగి, ఒకవేళ నేను కొట్టిన విషయం మేడంకి తెలిసిందంటే ఆవిడ నన్ను బాగా తిడతారు. అవును, ఇంటికొచ్చిన అతిథుల్ని ఎవరైనా కొడతారా ఏంటి? అయితే తన కన్నసారింటికి తీసుకువెళ్ళి బాగా చూసుకుందాం. ఇలా చూడు, నేను మేడంకి చెప్పనులే, ఎందుకంటే నా చెయ్యి నొప్పి పుట్టదు కదా. వావ్! అలాగా? ఎందుకు భయపడతావు? రా కొట్టు. వావ్, కమాన్ యార్, వచ్చి కొట్టు. వావ్, రా వచ్చి కొట్టు. కమాన్ యార్, రా, భయపడదు, కొట్టు. నేను చెప్పాను కదా నాకు నొప్పి పుట్టదని, ఎందుకంటే నన్ను ఎవ్వరు కొట్టలేరు. సారీ పిల్లలు, నాకు జోక్ వేయడం అంటే చాలా ఇష్టం. వావ్!
వీడికి సరైన గుణపాఠం నేర్పించే తీరు. ఇక మనం బయలుదేరదామా? మనం అక్కడికి ఒక గుర్రాన్ని తీసుకువెళ్దాం. అడవిలో గుర్రం సవారీ చేస్తే చాలా బాగుంటుంది. ఓ నో, పిజ్జాలో కాక్రోచా. ఏయ్, నీ మీద మళ్ళీ పడింది. వావ్, భయపడకు, అది బొమ్మ బల్లి. అలాగే కాక్రోచ్ కూడా బొమ్మ కాక్రోచే. నాకు జోకులేయడం అంటే చాలా ఇష్టం. ఆ, రండి హార్స్ రైడింగ్ కి వెళ్దాం. అరే పదండి పదండి, మనం కూడా తన వెనకే వెళ్దాం. అరే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడ చూడండి మేడం, గుర్రం అడుగు జాడలు. కాసేపు ఆడుకుందామా? ఇప్పుడు వాడి గుణపాఠం చెప్పే సమయం వచ్చేసింది. వీడు నాకు అసలు ఏమీ నచ్చలేదు. మేడం వల్లే నేను ఇంతకాలం ఓపిక పట్టాను. ఇప్పుడు వీడిని ఏం చేయాలో బాగా ఆలోచించాను. పద దాక్కుందో గాని. ఇప్పుడు సూపర్ గా ఉండబోతోంది. అరే మేడం, ఒకసారి ఆ గుర్రాన్ని చూడండి. రాకీ సార్ వెళ్ళిన గుర్రం బురదలో ఇరుక్కుపోయినట్టుగా ఉంది మేడం. ఓ మిస్టర్ రాకీ ఏమైపోయారు? కానీ ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు. పదండి, బురదలో ఉన్న గుర్రాన్ని బయటికి తీద్దాం. ఇలా చూడండి, మిస్టర్ రాకీ మనందరితోనే ఆడుకుంటున్నాడు. ఇలా చూడండి పిల్లలు, నేను నకిలీ తోక నకిలీ చెవులు పెట్టాను. మిస్టర్ రాకీ, మీరు ఇలా జోక్ చేయడం ఏం బాలేదు. అవును, అన్నట్టు కన్నన్ పూరి గుర్రం ఏమైంది? ఇదిగో ఇక్కడ పొదల్లోనే ఉంది, రండి. హెడ్లెస్ ఎవరు? దానికి హెడ్ ఉండుంటే ఖచ్చితంగా చెప్పేవాడిని. రండి, ఎలాగైనా వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకొద్దాం. గుర్రం లేకుండా వస్తే నన్ను పప్పెట్లా మార్చేస్తారు. అయితే మనం పొప్పెట్ని పంపిద్దాం. తను ఆల్రెడీ పొప్పెట్టే కదా, ఆ తర్వాత తను ఏమీ చేయలేడు. వెళ్ళి గుర్రాన్ని వెతుకుదాం. అదిగో చూడండి, గుర్రం అక్కడుంది. ఓ, అక్కడ లోపల గుర్రం చక్కగా గడ్డి తింటోంది. కానీ ఇల్లు దెయ్యం ఇల్లుట కదా, నేను చాలా విన్నాను దీని గురించి. ఎనీ డౌట్? అవును మేడం, మేము కూడా విన్నాం ఈ బిల్డింగ్ లో భయంకరమైన భూతాలు ఉన్నాయని. ఓ, నిజంగానా? నేను ఇక్కడే దిగిపోతానులే. అవన్నీ అబద్ధాలే, అలాంటిది ఉండదు మిస్టర్ రాకీ. మనం లోపలికి వెళ్ళొచ్చు. ఒకవేళ దెయ్యం వచ్చిందంటే? అలాగని కిట్టీతో జోక్ చేసి ఆడుకోండి. ఎనీ డౌట్? మేడం, బండి తిప్పండి. కాపాడండి. త్వరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. అరే, దాని గేట్ మూసుకుపోయింది. అరే రాకీ, అసలు వేటి ఇంతలా భయపడిపోతున్నావు? నువ్వే మమ్మల్ని భూత నుంచి కాపాడాలి. నేనెలా మిమ్మల్ని కాపాడగలను? నేనే ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాను. అయ్యో భూతం! ఇది కొంచెం పెద్ద భూతం. రండి వెళ్ళిపోదాం. వద్దు, నా పక్కకు రావద్దు. ఇదిగోండి, నా దెబ్బ ఎలా ఉంటుందో చూడండి. ఏయ్.
హనీ ఇప్పుడు ప్లాంట్ ని ఉపయోగిద్దాం. వెళ్దాం. ఐలాండ్ ని పక్క నుంచి చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో. కళ్ళు కనిపించలేదా ఏంటి? అయితే దీన్ని వదిలేమంటారా? నాకు చాలా భయంగా ఉంది. మళ్ళీ జోర్దార్ పొప్పెట్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి. ఈ గాలి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుంది? పొప్పెట్ మాకు సహాయం చేయి. అరే నేనెలా సహాయం చేసేది? నేను అరిచర్చి నా గొంతు ఎంత పెద్ద అయిపోయింది. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు పప్పెట్ కదా, నువ్వు గాల్లో ఎగరగలవు. నేను భయంతో ఎగరగలన్న విషయం మర్చిపోయాను. ఇష్టం జాగ్రత్త రబ్బర్ సింగ్. గాడిద తను కాదు, నేనే గాడిదని సర్టిఫైడ్. అంతే కదా తమ్ముడు? అసలు మీ అందరూ ఎవరు? నేను హనీ, తను బలి, తను జోర్దార్, తను పొప్పెట్, ఇక తను కుందేలు నక్క బాబా. ఎందుకు అతనికి మనల్ని అందరినీ అంత వివరంగా పరిచయం చేస్తున్నావు? అతను ఏమైనా మన దగ్గరికి పనికొచ్చాడా? నీకు ప్రాణం మీద ఏమైనా ఆశ ఉంటే వెంటనే ఆ చిన్న జంతువుని వదిలే. ఈ కాకి కావు కావు అని అరుస్తూనే ఉంది. దీన్ని తీసుకొని లోపల బంధించండి. నేను ఎండలో తిరిగి తిరిగి నా బుర్రేమో వేడెక్కిపోయింది. ఇప్పుడేమో అందరూ నన్ను కాకి కాకి అని పిలుస్తున్నారు. పప్పెట్ మీద చేయి పెట్టాలంటే నువ్వు ముందు ఈ సింహాన్ని దాటి వెళ్ళాలి. బన్నీ, నువ్వు నీ పేరు మార్చుకున్నావా ఏంటి? నాకు అసలు చెప్పనే లేదు. ఏ డాంకీ, తను డైలాగ్ చెబుతున్నాడు. బన్నీ, నువ్వు ఎందుకు డైలాగ్ చెప్తున్నావు? ఇక్కడ ఏదైనా షూటింగ్ జరుగుతుందా ఏంటి? షూటింగ్? మీరు సినిమా వాళ్ళ? అయితే నాకేదైనా చిన్న రోల్ ఉంటే ఇవ్వండి. నాకు కూడా డైలాగులు బాగా చెప్పడం వచ్చు. ఆ డైలాగ్ చెప్పమంటారా? ఆమె ఆమె ఉత్తరం కూడా రాలేదు. ఒక్కటిచ్చారంటే వాడి కింద పట్టమే కాదు, పైకి లేవనే లేవలేడు. ఎలా ఉంది చెప్పండి? అదుర్సు కదా, అదుర్సు.
ఈ రబ్బర్ సింగ్ ఏమైపోయాడు